ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతోంది, మరి మన దేశంలో పరిస్థితి ఏంటి? ఈ రెండిటినీ కలుపుతూ కొన్ని ముఖ్యమైన విషయాలు ఈరోజు తెలుసుకుందాం. సరే, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. మొదటగా గ్లోబల్ లెవెల్లో ఏం జరుగుతోందో చూద్దాం. ఆ తర్వాత ఓ ముఖ్యమైన వాతావరణ హెచ్చరిక గురించి మాట్లాడుకుందాం. తరువాత ఇండియా ఫ్యూచర్ కోసం వేస్తున్న పెద్ద ప్లాన్స్ ఏంటో చూసి చివరికి వీటన్నికి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటో అర్థం చేసుకుందాం. సరే, మనం మొదటి సెక్షన్లోకి వెళదాం. ఇప్పుడు ప్రపంచం దృష్టి రెండు చాలా భిన్నమైన కాని అంతే ముఖ్యమైన విషయాలపై ఉంది. అవేంటో చూసేద్దాం రండి. ఇక్కడొక ఆసక్తికరమైన విషయం గమనించారా? ఒక పక్క ఏమో న్యూయార్క్లో పెద్ద పెద్ద లీడర్స్ అందరూ ఎకనామీ, ఏఐ, ఫ్యూచర్ గురించి మాట్లాడుకుంటున్నారు. మరోపక్క అదే సమయంలో ప్రపంచం మొత్తం మానవ హక్కులు, సమానత్వం గురించి ఆలోచిస్తోంది. ఒకటేమో పాలసీ, ఇంకోటేమో ప్రజలు. రెండూ ఒకేసారి జరగడం నిజంగా చాలా ముఖ్యం కదా? సరే, ఈ పెద్ద పెద్ద చర్చల నుంచి మనం ఇప్పుడు క్షేత్రస్థాయిలోకి వద్దాం. అంటే మనల్ని నేరుగా ప్రభావితం చేసే ఒక విషయానికి. అవును, ఒక గ్లోబల్ వార్మింగ్. దాని ప్రభావం మనపై ఎలా ఉందో చూద్దాం. ప్రపంచ వాతావరణ సంస్థ అంటే WMO ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. సౌత్ ఈస్ట్ ఆసియాలో వరదలు, భారీ వర్షాల వల్ల పరిస్థితి ప్రమాదకరంగా ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది మనం రోజు చూసే మామూలు వెదర్ రిపోర్ట్ కాదు, అంతకంటే చాలా తీవ్రమైనది. అయితే ఇంతకీ దీనికి కారణమేంటంటారు? దిత్వా తుఫాను అవశేషాలు. అంటే తుఫాను వెళ్ళిపోయినా దాని ప్రభావం ఇంకా మన ఆగ్నేయ తీరంపై బలంగానే ఉంది. చూడండి, దీని ప్రభావం మనపై నేరుగా ఎలా పడుతోందో. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, దక్షిణ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. భారీ వర్షాల వల్ల చాలా జిల్లాల్లో స్కూల్స్కి సెలవులిచ్చారు. కోస్తా ఆంధ్ర, తిరుపతి వైపు వెళ్లేవాళ్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. ఇప్పుడు సేఫ్టీనే ఫస్ట్ ప్రయారిటీ. సరే, ఇలాంటి విపత్తులను ఎదుర్కోవడం ఒకవైపు. మరోవైపు దేశ భవిష్యత్తు కోసం ముందుచూపుతో ప్లాన్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు మనం ఇండియా తన భవిష్యత్తు కోసం ఎలాంటి భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోందో పరిశీలిద్దాం. వావ్! ఈ నంబర్ చూడండి, $15 బిలియన్. ఇది చాలా పెద్ద మొత్తం కదా. మరి ఇంత భారీ పెట్టుబడిని దేనికోసం పెడుతున్నారో తెలుసా? ఇది దేశ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పూర్తిగా మార్చేయబోతోంది. ఈ పెట్టుబడి మొత్తం అదానీ గ్రూప్ ఎయిర్పోర్ట్ విస్తరణ ప్రణాళిక కోసం. 2030 కల్లా ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ని భారీగా పెంచబోతున్నారు. నవీ ముంబైలో డిసెంబర్ 25న కొత్త రన్వే ఓపెన్ అవుతోంది. అహ్మదాబాద్, జైపూర్, లఖ్నౌ, గౌహతి లాంటి ఎయిర్పోర్ట్స్లో కూడా పెద్ద ఎత్తున అప్గ్రేడ్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే దేశాభివృద్ధి అంటే కేవలం కాంక్రీట్, స్టీల్ మాత్రమేనా? కాదు కదా. ప్రజల ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. అందుకే ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు పబ్లిక్ హెల్త్ మీద కూడా కొత్తగా ఫోకస్ పెడుతున్నారు. చూడండి, మన లైఫ్ స్టైల్ మారడం వల్ల ఒబెసిటీ లాంటి సమస్యలు బాగా పెరిగిపోతున్నాయి. దీన్నెదుర్కోడానికి ఇండియా మొట్టమొదటిసారిగా నేషనల్ ఒబెసిటీ గైడ్లైన్స్ని డెవలప్ చేస్తుంది. ఇది ఫ్యూచర్లో మన ఫుడ్, న్యూట్రిషన్, హెల్త్ పాలసీలన్నిటినీ మార్చేయచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే డేటా. అంటే దేశం ఎంత అభివృద్ధి చెందిందో లెక్కలు కట్టే విధానం. గ్లోబల్ ర్యాంకింగ్స్లో మన పర్ఫార్మెన్స్ని సరిగ్గా చూపించడం కోసం ప్రభుత్వం ఈ నేషనల్ డేటా ఫ్రేమ్వర్క్స్ని మారుస్తోంది. సింపుల్గా చెప్పాలంటే మనం చేస్తున్న పనిని ప్రపంచానికి సరిగ్గా రిపోర్ట్ చేయడానికి ఇదొక పెద్ద అడుగు. సరే, చివరిగా వీటన్నిటినీ కలిపి చూద్దాం. గ్లోబల్ ట్రెండ్స్, వాతావరణం, మన దేశ ప్రణాళికలు, వీటన్నిటినీ కనెక్ట్ చేసే ఒక చిన్న కానీ చాలా సింబాలిక్ మార్పు గురించిప్పుడు మాట్లాడుకుందాం. ఇటీవల గవర్నర్ల కాన్ఫరెన్స్లో తీసుకున్న ఒక నిర్ణయం ఇది. ఛత్తీస్గఢ్లో ఉన్న గవర్నర్ నివాసం అంటే రాజ్ భవన్ పేరుని లోక్ భవన్గా మార్చారు. రాజ్ భవన్ అంటే రాజుగారిల్లు, లోక్ భవన్ అంటే ప్రజలిల్లు. ఇది కేవలం పేరు మార్పు కాదు, పాలనలో దృక్పథం మారుతోందనడానికి ఇదొక సంకేతం. సో ఇదంతా చూశాక మన ముందొక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. ఒక దేశం బిలియన్ల కొద్ది డబ్బుని అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నప్పుడు ఆర్థిక లక్ష్యాలను, పర్యావరణాన్ని, అలాగే తన పౌరుల ఆరోగ్యాన్ని, ఈ మూడింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తుంది? ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్లోనే ఏ దేశ భవిష్యత్తైనా ఆధారపడి ఉంటుంది. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.